సకమోటో డే 7. మీరు ఇంతకు ముందు వీడియోని ఇంకా చూడకపోయి ఉంటే వెంటనే వెళ్ళి చూసేయండి. అప్పుడే పూర్తిగా కథ మీకు అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. మరింకెందుకు ఆలస్యం, రండి వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు సకమోటో ఎవోయి ఇద్దరు హానా స్కూల్ దగ్గరికి వస్తారు. షాప్ లో మాత్రం షిన్ ఇంకా లు ఇద్దరే ఉంటారు. అప్పుడే ఎవోయి సకమోటోతో అంటుంది, వాళ్ళిద్దరు షాప్ ని చూసుకుంటారు కదా అని. దానికి సకమోటో వాళ్ళు బానే చూసుకుంటారులే అంటాడు. ఇక్కడ షిన్, లు మాత్రం టామ్ అండ్ జెర్రీలా గొడవ పడుతూ ఉంటారు. అప్పుడే షిన్ అంటాడు, సకమోటో ఎవోయి ఇక్కడ లేనప్పుడు నేనే ఈ షాప్ కి ఇన్ఛార్జ్ ని, నాకు నువ్వు మర్యాద ఇచ్చి మాట్లాడాలి అంటాడు. కానీ లు మాత్రం మనసులో అనుకుంటుంది, వీడు ఇంకా చిన్న పిల్లాడిలా బిహేవ్ చేస్తున్నాడు అని. కానీ తన పవర్ తో షిన్ అది కూడా వింటాడు. వెంటనే లూతో, నీకు దమ్ముంటే నా ఫేస్ చూసి మాట్లాడు, అంతేగాని మనసులో మాట్లాడుకోకు అంటాడు. దానికి లు, అయ్యోరామా, నాకు మనసులో అనుకునే ఫ్రీడమ్ కూడా లేదా, అయినా ఇలా ఎదుటి వాళ్ళ మనసులు చదవకూడదు, వాళ్ళు మనసులో ఏదైనా మాట్లాడుకుంటారని మళ్ళీ గొడవ పడుతూ ఉంటారు. అంతలో మాషిమో అక్కడికి వచ్చి, ఏదైనా తినడానికి మిగిలిపోయిందంటే నాకు ఇస్తారా అంటాడు. కానీ వీళ్ళిద్దరు కొట్టుకుంటూ తనని పట్టించుకోరు. అప్పుడే కోపంతో లు షిన్ పైకి బన్స్ విసురుతూ, అసలు నువ్వు ఇక్కడ ఉన్నప్పుడల్లా నేను రిలాక్స్ గా ఉండలేకపోతున్నాను, ఎక్కడ నేను మనసులో ఏదనుకున్నా సరే నువ్వు వినేస్తావేమో అంటుంది. ఆ మాట వినగానే షిన్ కూడా కొంచెం ఫీల్ అవుతాడు. అలా ఫీల్ అయిన షిన్ వెంటనే షాప్ నుంచి బయటికి వెళ్లిపోతాడు. అప్పుడే మాషిమో కింద పడిన బన్స్ ని తీసుకుంటూ, ఇప్పుడు నువ్వు ఈ బన్స్ ని విసిరేసావు కదా, అవి నేను తీసుకువెళ్ళొచ్చా అంటాడు. కానీ లు మాత్రం ఏం మాట్లాడకుండా వెళ్లి ఒక పక్కన కూర్చుంటుంది. ఆ తర్వాత లు ఒక్కతే కూర్చొని ఆలోచిస్తుంది, నేను ఎక్కువ ఏదైనా మాట్లాడానా అని. అలా తను ఆలోచిస్తూ ఉన్నప్పుడే నలుగురు వ్యక్తులు అక్కడికి వస్తారు. వాళ్ళ నలుగురు ల్యాబ్ నుంచి వచ్చి ఉంటారు. వాళ్ళు లూని చూసి షిన్ అనుకుంటు, ఎందుకంటే తను షిన్ అప్రిన్ వేసుకుని ఉంటుంది. అలాగే దానిపైన షిన్ నేమ్ ట్యాగ్ కూడా ఉంటుంది. దాన్ని చూడగానే వాళ్ళు తనే షిన్ అనుకొని, నువ్వు మాతో పాటు రావాలి అంటారు. అలా నలుగురు కలిసి లూని బంధించి అక్కడి నుంచి తీసుకువెళ్తూ ఉంటారు. వీళ్ళందరికీ లీడర్ పేరు తనాకా. వాడు షిన్ ఫోటోని చూస్తూ, వీడు చిన్నప్పుడు ల్యాబ్ నుంచి తప్పించుకొని పారిపోయి వచ్చాడు, ఇప్పుడు జుట్టు కలర్ మార్చుకొని జుట్టు పెంచుకొని వేరేలా బతుకుతున్నాడు, వీడిని మనం తీసుకువెళ్ళాలి అనుకుంటాడు. అప్పుడే డ్రైవర్ తనాకాతో అంటాడు, నాకేదో తేడా కొడుతుంది బాస్, మనం పొరపాటున వేరే వాళ్ళని తీసుకొచ్చామా అంటాడు. దానికి తనాకా, నేను చూస్తుంటే ఎర్రినా కొడుకులా కనిపిస్తున్నానా, తను వేసుకున్న అప్రిన్ పై షిన్ అనే నేమ్ ట్యాగ్ ఉంది, దాన్ని చూసే మనం తీసుకొచ్చాం కదా, నువ్వు ఎక్కువ ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు అంటాడు. తర్వాత మనకి ఒక ల్యాబ్ ని చూపిస్తారు. ఈ ల్యాబ్ లోనే సూపర్ పవర్స్ పైన ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు. చిన్నప్పుడు షిన్ కూడా ఇక్కడే ఉండేవాడు. ఇక్కడే తనకి ఎదుటి వాళ్ళ మైండ్ ని చదివే పవర్ కూడా వచ్చి ఉంటుంది. కానీ ఈ ల్యాబ్ లో ఎంత మంది పైన ఎక్స్పెరిమెంట్ చేసినా పవర్స్ మాత్రం షిన్ కి మాత్రమే వచ్చి ఉంటాయి. అప్పుడే తనాకా డ్రైవర్ తో అంటాడు, వీడి జీవితాన్ని తలుచుకుంటే చాలా బాధేస్తుందిరా నాకు, వీడితో ఎవరైనా స్నేహం చేస్తారా, వీడి పక్కన ఉంటే వాళ్ళు మనసులో కూడా సంతోషంగా అనుకోలేరు, అందుకే అందరూ వీడికి దూరంగా వెళ్ళాలనుకుంటారు అంటాడు. ఆ మాటలు మొత్తం అక్కడే ఉన్న లు వింటూ ఉంటుంది. ఇదంతా అక్కడే బందీగా ఉన్న లు వింటూ ఉంటుంది. దాంతో తనకి చాలా కోపం వస్తుంది. ఆ కోపంలో అక్కడ ఉన్న తనకని తంతే తన హెల్మెట్ కింద పడిపోతుంది. అప్పుడే వాళ్ళతో అంటుంది, తను కూడా మీలాంటి వాడే అయి ఉండొచ్చు, కానీ మీ అంత దారుణంగా కాదు, తను చాలా మంచివాడు అంటుంది. తను అందరికంటే డిఫరెంట్ గా ఉంటే ఏంటి, తను అందరిలా సంతోషంగా ఉండకూడదా అంటుంది. అలా తన మాటల్ని చూసి తనకి అర్థమవుతుంది, తను షిన్ కాదు లు అని. అలాగే డ్రైవర్ కూడా అంటాడు, నేను చెప్పాను కదా మనం తప్పుడు వ్యక్తిని తీసుకెళ్తున్నామని అంటాడు. తర్వాత షిన్ మళ్ళీ షాప్ లోకి వస్తాడు. షాప్ లోకి వచ్చిన తర్వాత తనకి లు ఎక్కడ కనిపించదు. అప్పుడే తనకి అర్థమవుతుంది, తనని ఎవరో కిడ్నాప్ చేశారు అని. అంతలో సకమోటో వాళ్ళు కూడా వస్తారు. అలా షిన్ వెళ్లి జరిగింది మొత్తం సకమోటోకి చెప్తాడు. వెంటనే సకమోటో తన మొబైల్ ని బయటికి తీసి లు ఉన్న లొకేషన్ ని ట్రాక్ చేస్తూ ఉంటాడు. నిజానికి సకమోటో వీళ్ళ నేమ్ ట్యాగ్స్ లోనే ట్రాకర్ ని పెట్టి ఉంటాడు, ఎందుకంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే తెలుస్తుంది అని. ఇక్కడ తనాకా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. మనం తప్పుడు వ్యక్తిని తీసుకొచ్చామని బాస్ కు తెలిస్తే మనని ఎగరేసి నరుకుతాడు. మనం ఒక పని చేద్దాం, తనే షిన్ కాకపోతే జుట్టు కలర్ మార్చుకొని బతుకుతున్నాడు అని చెప్పుదాము అంటాడు. కానీ డ్రైవర్ మాత్రం, నీ అంత తెలివి తక్కువడు కాదు బాసు, షిన్ ఏమో బాయ్, ఈ అమ్మాయి ఏమో లేడీ, వాళ్ళిద్దరికి డిఫరెన్స్ బాస్ కి తెలియకుండా పోతుందా అంటాడు. అలాగే లు కూడా చాలా ఫీల్ అవుతుంది, అనవసరంగా షిన్ ని తిట్టాను, తనకి క్షమాపణ కూడా చెప్పలేదు అనుకుంటుంది. అంతలో గాల్లో నుంచి ఒక బుల్లెట్ బయటకు వస్తుంది. దానిపై సకమోటో షిన్ ఇద్దరు వస్తారు.
అలా లూన్ తీసుకువెళ్తున్న వ్యాన్ దగ్గరికి వచ్చి వాళ్ళతో సకమోటో చెప్తాడు, మీరు తీసుకువెళ్తుంది నా ఎంప్లాయీని, తనని ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను అంటాడు. అప్పుడే తనక వెనక ఉన్న షిన్ ని చూడగానే అర్థమవుతుంది, ఈ ఫోటోలో ఉన్న షిన్ తనే, ఈ అమ్మాయి కాదు మనకు కావాల్సింది, వాడు కావాలి, ముందుగా వాడిని పట్టుకోవాలి అనుకుంటాడు. ఆ మాటలు వినగానే షిన్ కి అర్థమవుతుంది వీళ్ళు ల్యాబ్ నుంచి వచ్చారు అని. అంతలో లోపల ఉన్న ముగ్గురు బైకులు వేసుకుని కిందకి దిగి సకమోటో వాళ్ళని ఫాలో చేస్తుంటారు. కానీ సకమోటో ఒక్క తను తంతే పక్కన ఉన్నవాడు బైక్ తో సహా దూరంగా వెళ్లి పడిపోతాడు. అప్పుడే షిన్ పక్కన వెళ్తున్న వెహికల్ పైకి వెళ్లి అందులో ఉన్న కర్రల్ని ఇంకొకటి బైక్ పైకి విసురుతాడు. దాంతో వాడు కూడా కింద పడతాడు. అప్పుడే షిన్ ఉన్న ట్రక్ డ్రైవర్ అనుకుంటాడు ఇక్కడ ఏదో సినిమా షూటింగ్ జరుగుతుంది అని. ఇంకా వ్యాన్ లో ఉన్న ఇద్దరు మాత్రమే మిగిలి ఉంటారు. అప్పుడే లూ వాళ్ళతో అంటుంది, సకమోటోకి కోపం తెప్పించకండిరా, వెహికల్ ఆపి తన కాళ్ళ మీద పడి క్షమాపణ అడగండి, అప్పుడు తను వదిలేస్తాడు, లేదంటే మీ పని అంతే అంటుంది. అప్పుడే తనక భయపడుతూ కాలి చేతులతో వెళ్ళినా సరే మా ప్రాణాలు ఉండవు అంటాడు. అంతలో షిన్ వీళ్ళు వెళ్తున్న వ్యాన్ పైకి వస్తాడు. దాంతో తనక తన హెల్మెట్ తీసి తను కూడా వెహికల్ పైకి వస్తాడు. తన దగ్గర స్పెషల్ సూట్ ఉంటుంది. ఆ సూట్ సహాయంతో తను ఇన్విజిబుల్ గా మారతాడు. అలా వెంటనే షిన్ ని తంతే తను వెనక ఉన్న కార్ పై పడిపోతాడు. అప్పుడే ఇన్విజిబుల్ లో ఉన్న తనక మళ్ళీ సకమోటో పై కూడా అటాక్ చేయడానికి వెళ్తాడు. కానీ తను ఇన్విజిబుల్ గా ఉన్నా సరే సకమోటో తనని కనిపెడతాడు. అలా తను పంచ్ ఇయడానికి వస్తే తన చెయ్యిని ఆపుతాడు. అలా తన గొంతు పట్టుకుని నొక్కుతుంటాడు. అప్పుడే తనక ఊపిరాడక ఒక కత్తిని తీసి బైక్ ట్యాంక్ కి బొక్క పెడతాడు. దాంతో బైక్ లో మంటలు రావడంతో బైక్ ని సకమోటో ఆపుతాడు. తర్వాత తనక అనుకుంటాడు తనని ఊరికే లెజెండరీ హిట్ మ్యాన్ అని ఎవ్వరు అనలేదు, తనతో పోరాడడం చాలా కష్టం, కనీసం ప్రాణాలతో అయినా బతికిపోయాను అనుకుంటాడు. అప్పుడే డ్రైవర్ తనకతో అంటాడు, నువ్వు అసలు షిన్ ని పట్టుకున్నావా లేదా అని. దాంతో తనక అరే అసలైన విషయమే మర్చిపోయాను అనుకుంటాడు. ఇక్కడ సకమోటో షిన్ ఇద్దరు ఒక దగ్గర కూర్చొని ఉంటారు. అప్పుడే సకమోటో ఇప్పుడు లూ ఉన్న లొకేషన్ కూడా మనకు తెలియడం లేదు అంటాడు. దానికి షిన్ వాళ్ళు ల్యాబ్ నుంచి వచ్చారు, అది ఒక అండర్ గ్రౌండ్ లో ఉండే ల్యాబ్, నేను కూడా అక్కడే ఉండేవాడిని. కానీ షిన్ కి బాగా తెలుసు ఆ ల్యాబ్ లో ఉండే వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఇంత క్రూరంగా అయితే అస్సలు ఉండరు అనుకుంటాడు. దాంతో ఇద్దరు ఇక చేసేదేం లేక లూను వెతుక్కుంటూ ఆ ల్యాబ్ దగ్గరికి వస్తారు. ఈ ల్యాబ్ ఒక పెద్ద మ్యూజియం కింద ఉంటుంది. వీళ్ళు లోపలికి వెళ్లేటప్పుడు గుర్తుపట్టకుండా ఉండడానికి 2 డైనోసార్ మాస్కులు పెట్టుకుంటారు. అలాగే షిన్ సకమోటోతో అంటాడు లోపలికి వెళ్ళడానికి ఇంకో అండర్ గ్రౌండ్ నుంచి ఒక దారి ఉంది. అలా ఇద్దరు ఆ దారి వైపు వస్తారు. లోపల తనక ఇంకా డ్రైవర్ ఇద్దరు కలిసి లూని తీసుకువెళ్తూ ఉంటారు. అప్పుడే సడన్ గా తనక వాళ్ళ ముందుకి ఒక వ్యక్తి వస్తాడు. తను జింక మాస్క్ ని పెట్టుకుని ఉంటాడు. వీడి పేరు రెండియర్. అప్పుడే తను తనక వాళ్ళతో అంటాడు తనే షిన్న, ఒకవేళ మీరు అబద్ధం చెప్పారని తెలిస్తే మిమ్మల్ని ఇక్కడే చంపేస్తాను అంటాడు. అప్పుడే ఆ డ్రైవర్ గాడు షబా వాడితో అంటాడు తను ఒక అమ్మాయి, షిన్ కాదు, కానీ షిన్ ఎలా దొరుకుతాడో నాకు తెలుసు అంటాడు. అలా వెంటనే తనకని కూడా బంధించి లూని తనకని ఇద్దరిని లోపలికి తీసుకొని వెళ్ళిపోతారు. అప్పుడే రాండియర్ షబాతో అంటాడు నువ్వు వాడిని ఎలాగైనా చేసి పట్టుకోవాలి, లేదంటే మన బాస్ మన ఇద్దరిని చంపేస్తాడు అంటాడు. తర్వాత ఇక్కడ సకమోటో వాళ్ళు లోపలికి వస్తారు. కానీ అక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వెంటనే షిన్ పాస్వర్డ్ ని ఎంటర్ చేస్తాడు. కానీ అది తప్పు పాస్వర్డ్. దాంతో అక్కడ ఉన్న మొత్తం సెక్యూరిటీ సిస్టమ్ మోగడం స్టార్ట్ అవుతుంది. అప్పుడే సడన్ గా వాళ్ళ ముందు ఉన్న ఎలుగుబంటి బొమ్మ నోట్లో నుంచి ఒక గన్ బయటకు వచ్చి నాన్ స్టాప్ గా వీళ్ళపై ఫైర్ చేస్తుంది. అప్పుడే సకమోటో స్పీడ్ గా దాని పైకి దూకి దాన్ని అంతం చేస్తాడు. ఇంకో పక్క ఇంకో ఎలుగుబంటి బొమ్మ వచ్చి వీళ్ళపై అటాక్ చేస్తుంది. ఇక్కడ షిన్ కూడా దానిపై అటాక్ చేస్తాడు. నువ్వు ఎలుగుబంటితో కూడా ఫైట్ చేసావా అంటాడు. దానికి సకమోటో మాకు ప్రతి జంతువుపై ఎలా అటాక్ చేయాలో నేర్పించారు అంటాడు. అప్పుడే సడన్ గా అక్కడ ఉన్న డైనోసార్ వీళ్ళపై అటాక్ చేస్తూ ఉంటుంది. దాంతో సకమోటో అనుకుంటాడు ఈ డైనోసార్ కదులుతుందా, దీన్ని చూస్తే హానా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, అందుకే దీనికి ఎలాంటి డ్యామేజ్ చేయకుండా ఇంటికి తీసుకువెళ్ళాలి అనుకుంటాడు. కానీ డైనోసార్ మాత్రం మాటి మాటికి వీళ్ళపై నాన్ స్టాప్ గా అటాక్ చేయడంతో సకమోటోకి పిచ్చ కోపం వస్తుంది. ఒకే పంచ్ తో ఆ డైనోసార్ ని నాశనం చేస్తాడు. అలా దాన్ని నాశనం చేసి డైనోసార్ ఒక్క దగ్గర నిల్చుంటేనే అందంగా ఉంటుంది, ఇలా కదిలితేనే అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకుంటాడు. ఇక్కడ జరుగుతున్న అటాక్ వల్ల లోపల ఉన్న సైంటిస్టులకు కూడా ఈ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. అలాగే ల్యాబ్ లో ఉన్న గార్డ్స్ అక్కడ ఉన్న సైంటిస్టులని చాలా టార్చర్ పెడుతూ ఉంటారు. అప్పుడే ఇషిగావా అనే సైంటిస్టు అక్కడ ఉన్న గార్డ్ తో అంటాడు మీరు ఇలాంటి ప్రయోగం చేసినంత మాత్రాన ఎలాంటి ఉపయోగం ఉండదు అని.
అప్పుడే ఆ గార్డ్ గన్ తీసి ఇషిగావాని చంపబోతూ ఉంటాడు. కానీ వెనక నుంచి సకమోటో షిన్ వచ్చి వాడిని చంపేస్తారు. అక్కడ ఉన్న సైంటిస్టులు మొత్తం షిన్ ని గుర్తుపడతారు. అలాగే షిన్ ల్యాబ్ హెడ్ ఎక్కడ ఉన్నాడు అంటాడు. అప్పుడే ఇషిగావా ఈ నా కొడుకులు తనని కింద ఉన్న జైల్లో తనని బంధించారు అంటాడు. ఇది 1 సంవత్సరం క్రితం జరిగి ఉంటుంది. సడన్ గా ఒక హిట్ మ్యాన్ గ్రూపు ఈ ల్యాబ్ లోకి వచ్చి మొత్తం ల్యాబ్ ని వాళ్ళ కంట్రోల్ లోకి తీసుకుంటారు. ఈ హిట్ మ్యాన్ గ్రూప్ కి ర్యాండియర్ లీడర్ అయి ఉంటాడు. తను మనుషులను చంపడానికి కొత్త కొత్త వెపన్స్ కావాలి, వాటిపై ప్రయోగాలు చేయడం కోసం ఈ ల్యాబ్ ని ఎంచుకుంటాడు. అప్పుడే షిన్ సకమోటోతో అంటాడు, మనం ఇప్పుడు లూని కాపాడాలంటే చాలా మంది హిట్ మ్యాన్స్ తో ఫైట్ చేయాలి అని. అప్పుడే హిట్ మ్యాన్స్ అక్కడికి రావడంతో ఇషిగావా షిన్ ని సకమోటోని ఒక ప్లేస్ లో దాచిపెడతారు. తర్వాత ఇక్కడ లూని తనాకని ఇద్దరిని ఒకే జైల్లో బంధించి ఉంటారు. అప్పుడే లూ అక్కడ ఉన్న ఒక రాయిని తీసుకొని ఆ గేట్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళతో పాటు ఇంకొక వ్యక్తి కూడా ఉంటాడు. తన పేరే అసకురా. తనే ఈ ల్యాబ్ మొత్తానికి హెడ్ అయి ఉంటాడు. అప్పుడే తను లూ వాళ్ళతో అంటాడు, మీరు ఇక్కడ నుంచి బయటపడడానికి నేను హెల్ప్ చేస్తాను అంటాడు. తర్వాత ఇక్కడ ఇషిగావా దగ్గరికి ఒక హిట్ మ్యాన్ వస్తాడు. వీడి పేరు హోరిగుచి. అప్పుడే వాడు ఇషిగావా దగ్గరికి వచ్చి తన పెన్ను తీసుకొని తన గుండెల్లోనే దింపుతాడు. అలాగే తనతో అంటాడు, బయట గార్డ్స్ మొత్తం చచ్చిపడి ఉన్నారు, అసలు వాళ్ళు ఎలా చచ్చారో చెప్పు అంటాడు. నువ్వు నిజం చెప్తే ప్రాణాలతో ఉంటావు, లేదంటే ఇక్కడ ఉన్న ఏ సైంటిస్ట్ ని ప్రాణాలతో వదిలిపెట్టాను అంటాడు. ఆ మాట విని లోపల దాక్కుని ఉన్న షిన్ బయటికి వస్తాడు. ఎందుకంటే ఈ సైంటిస్టులతోనే తను పెరిగి ఉంటాడు. అలా షిన్ ని చూడగానే ఒరిగుచి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే తను ఒక ఇంజెక్షన్ తీసుకొని లైట్ స్పీడ్ లో వచ్చి అసలు ఏం జరుగుతుందో తెలియనంత స్పీడ్ లో వచ్చి షిన్ కి దింపుతాడు. ఆ ఇంజెక్షన్ ఇవ్వగానే షిన్ కి ఏదేదో అవుతూ ఉంటుంది. ప్రతి మాటని తను రివర్స్ లో పలుకుతూ ఉంటాడు. అంటే ఈ ఇంజెక్షన్ ద్వారా ఒరిగుచి తనని మొత్తం రివర్స్ లో ట్రాన్స్ఫర్ చేయగలడు. అంతలో సకమోటో బయటికి వచ్చి ఒకే దెబ్బతో దూరంగా విసిరి పడేస్తాడు ఒరిగుచిని. అప్పుడే సకమోటో షిన్ తో అంటాడు, ఈ ల్యాబ్ కి నీకు పాత సంబంధాలు చాలా ఉన్నాయి, నువ్వు వీళ్ళని కాపాడాలనుకుంటున్నావా అంటాడు. దానికి షిన్ కూడా అవును అంటాడు. దాంతో ఇద్దరు కలిసి ఇక్కడ ఉన్న హిట్ మ్యాన్స్ మొత్తం చంపేయాలి అనుకుంటారు. తర్వాత మ్యూజియం బయట మనకి సిషిబా ఇంకా ఓసరాగి కూడా కనిపిస్తారు. వీళ్ళు కూడా ఆ ల్యాబ్ లోకి రావడానికే వచ్చి ఉంటారు. వీళ్ళు ఒక ఎంక్వైరీ కోసం వచ్చి ఉంటారు. ఎందుకంటే ఆ ఎక్స్ మార్క్ వేస్తున్న కిల్లర్ ర్యాండియర్ కి తెలిసేమో అని అడగడానికి వచ్చి ఉంటారు. అలా ఈ డే ముగుస్తుంది. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో కావాలనుకునే వాళ్ళు డే 8 అని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.